హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు చూస్తే అందరికి కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ఒక 4K ఎడిటింగ్ పీసీ ఎలా బిల్డ్ చేసుకోవాలో అనే దాని గురించి అయితే పూర్తిగా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఈ పీసీ బిల్డ్ వచ్చేసి టోటలీ ప్రొఫెషనల్ లెవెల్లో ఉంటుందన్నమాట. అంటే మీరు ప్రొఫెషనల్గా 4K వీడియో ఎడిటింగ్ చేయడానికి పనికొస్తుంది. ఫ్రెండ్స్, మీరు 4K కాదు 8K కూడా ట్రై చేసే ఛాన్స్ ఉంటుంది ఈ పీసీ బిల్డ్ వచ్చేసరికి. అలాగే ఇది మనకు ఫ్యూచర్ అప్గ్రేడబుల్ అనమాట. అంటే మీరు ఫ్యూచర్లో ఎప్పుడు కావాలన్నా అప్పుడు దీన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు. మీరు 4K కాదు 8K కూడా అప్గ్రేడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ పీసీ బిల్డ్ మీరు కనుక యూజ్ చేస్తే అయితే ఫ్రెండ్స్ ఈ లేట్ లేకుండా ఈ వీడియో అనేది మొదలు పెట్టేస్తామా. ఫ్రెండ్స్, ఈ వీడియో మొదలు పెట్టే కన్నా ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక లేట్ లేకుండా వీడియో మొదలు పెట్టేస్తాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, వీడియో మొదలు పెట్టే కన్నా ముందు మీ అందరికీ కూడా ఒక టిప్ అయితే చెప్తాను. ఇది మీకు ఫ్యూచర్లో కూడా ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా కూడా ఒక వీడియో ఎడిటింగ్ పీసీ బిల్డ్ చేసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా ప్రొసెసర్ చూడాలి. ఫ్రెండ్స్, అంటే మీరు ఒక మంచి ప్రొసెసర్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మీరు గ్రాఫిక్ కార్డు కొద్దిగా మనకు డౌన్ గ్రేడ్ అయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే మనకు గేమింగ్కి కాదు యూజ్ చేసేది, వీడియో ఎడిటింగ్ కాబట్టి మనకు హై లెవెల్లో ఉండాలి ప్రొసెసర్ వచ్చేసరికి. అదే మీరు గేమింగ్ అనుకోండి, మీకు గేమింగ్ అనుకునే వాళ్ళు మీరు మెయిన్ జీపీయూ చూసుకోవాలి, అంటే గ్రాఫిక్ కార్డు చూసుకోవాలి. ఒకవేళ మీరు వీడియో ఎడిటింగ్ అనుకుంటే మెయిన్ మీరు ప్రొసెసర్ చూడాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అందుకనే నేను ఇక్కడ ఒక మంచి ప్రొసెసర్ సెలెక్ట్ చేసా. అదే వచ్చేసి ఇంటెల్ వాళ్ళది కోర్ i7 ప్రొసెసర్ని అయితే సెలెక్ట్ చేసా. ఫ్రెండ్స్, ఇది మనకు 10th జనరేషన్ ప్రొసెసర్ అనమాట. దీని ఒక మోడల్ చూసుకుంటే 10700K డెస్క్టాప్ ప్రొసెసర్. ఇది 8 కోర్స్ 16 థ్రెడ్ ప్రొసెసర్ అనమాట. దీని ఒక క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకు అప్ టు 5.1 GHz దీని ఒక క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అలాగే దీని ఒక సాకెట్ టైప్ చూసుకుంటే LGA 1200 దీని ఒక సాకెట్ టైప్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే ఈ ప్రొసెసర్లో మనకు టీడీపీ కనుక చూసుకుంటే 125 వాట్స్ టీడీపీ ఉంటుంది. అలాగే క్యాచ్ కనుక చూసుకుంటే 16 MB క్యాచ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక దీని ఒక ప్రైస్ కనుక చూసుకున్నామనుకోండి, ప్రెజెంట్ ఆన్లైన్లో వచ్చేసరికి 35,000 దీని ఒక ప్రైస్ అయితే ఉంది. ఫ్రెండ్స్, మేబీ ఇది ఫ్యూచర్లో కొద్దిగా ప్రైస్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో మీరు ఒక 1 మంత్ తర్వాత 2 మంత్స్ తర్వాత చూసారనుకోండి, అప్పుడు వీటి యొక్క ప్రైస్ అనేది తగ్గొచ్చు పెరగచ్చు. ఇది ఒకటే కాదు, ఇప్పుడు నేను చెప్పే ఆల్మోస్ట్ అన్ని పార్ట్స్ యొక్క ప్రైస్ కొద్దిగా పెరగచ్చు లేదంటే తగ్గచ్చు. మనకు ఆన్లైన్ ప్రైజెస్ కాబట్టి ఎప్పుడు ఒకేలాగా ఉండవు. ఫ్రెండ్స్, అయితే ఇక నెక్స్ట్ వచ్చేసి మనము గ్రాఫిక్ కార్డు గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇక్కడ గ్రాఫిక్ కార్డు వచ్చేసి నేను ఒక మంచి గ్రాఫిక్ కార్డ్ సెలెక్ట్ చేశాను చెప్పను, కాకపోతే ఇది కూడా మనకు కొద్దిగా బెటర్గానే ఉంటుంది, పర్వాలేదు. ఇదే వచ్చేసి జొటాక్ వాళ్ళది GTX 1050 Ti గ్రాఫిక్ కార్డ్ అనమాట. ఇది మనకు చాలా పాత గ్రాఫిక్ కార్డే, కానీ ఇప్పుడు కూడా ఇది మనకు చాలా మంచి గ్రాఫిక్ కార్డ్ అని చెప్పొచ్చు. ఇది మనకు 4GB GDDR5 మెమరీతో అయితే వస్తుంది. దీనిలో బేస్ క్లాక్ స్పీడ్ కనుక చూసుకుంటే 1300 MHz దీని ఒక బేస్ క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అదే మనం బూస్ట్ క్లాక్ స్పీడ్ కనుక చూసుకుంటే 1400 MHz దీని ఒక బూస్ట్ క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక దీనిలో మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నామనుకోండి, డిస్ప్లే పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, DVI-D పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే HDMI పోర్ట్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక ఈ ప్రొసెసర్ వచ్చేసి మనకు 4K అల్ట్రా HD కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఫ్రెండ్స్, ఆ ఫీచర్ కూడా దీంట్లో అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక దీని ఒక ప్రైస్ కనుక చూసుకుంటే ప్రెజెంట్ ఆన్లైన్లో వచ్చేసరికి 17,999 రూపాయలు అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం మదర్ బోర్డు గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ నేను మదర్ బోర్డు వచ్చేసి ఏసూస్ వాళ్ళది ప్రీమియం B460M మదర్ బోర్డుని అయితే సెలెక్ట్ చేశాను. ఫ్రెండ్స్, దీని ఒక సాకెట్ టైప్ చూసుకుంటే LGA 1200 సాకెట్ టైప్తోనే వస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా కూడా ప్రొసెసర్ మదర్ బోర్డు సాకెట్ టైప్ మ్యాచ్ చేయాలో చూడండి, లేకపోతే అవి రెండు కూడా వేస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ మదర్ బోర్డు యొక్క ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది డ్యూయల్ M.2 స్లాట్స్తో అయితే వస్తుంది. ఫ్రెండ్స్, అంటే దీంట్లో మనం 2 M.2s అయితే యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు మన యొక్క కంప్యూటర్ పర్ఫార్మెన్స్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి. ఇక దీంట్లో మీకు నార్మల్గానే USB పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. USB 3.2 పోర్ట్స్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, అలాగే దీంట్లో మనకు ల్యాన్ పోర్ట్ ఉంటుంది కదా, అది మనకు 1 GB స్పీడ్ ఇంటర్నెట్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. హై స్పీడ్ ఇంటర్నెట్ మన యొక్క కంప్యూటర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, దీంట్లో మీకు టోటల్గా 4 ల్యామ్ స్లాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక నార్మల్గానే ఒక గ్రాఫిక్ కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది. ఇక అలాగే ఇక ఈ మదర్ బోర్డు వచ్చేసి ఎస్పెషల్లీ 4K 60 FPS వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, వీళ్ళు స్పెసిఫికేషన్స్లో కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేశారనమాట. ఇది మనకు ఒక 4K వీడియో ఎడిటింగ్ సరిపోయే మదర్ బోర్డు అనేసి. అయితే ఇక దీని యొక్క ప్రైస్ కనుక చూసుకుంటే ఇది ప్రెజెంట్ ఆన్లైన్లో వచ్చేసి 10,400 500 అయితే ఉంది సంథింగ్ దీని యొక్క ప్రైస్. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే ఆల్మోస్ట్ అన్ని పార్ట్స్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అవన్నీ కూడా పర్చేస్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ర్యామ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ర్యామ్ వచ్చేసి నేను ఇక్కడ
టీమ్ గ్రూప్ వాళ్ళది T4 8GB ర్యామ్ స్టిక్స్ని అయితే యూస్ చేయబోతున్నా ఫ్రెండ్స్. ఇది మనకు టోటలీ 16GB కిట్ అనమాట. అంటే దీంట్లో మనకు 2 8GB ర్యామ్ స్టిక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అవి కూడా మనకు DDR4 3200 MHz స్పీడ్ ఉన్న ర్యామ్స్. ఇక్కడ నేను అయితే 8GB యూస్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మన యొక్క కంప్యూటర్ కొద్దిగా స్పీడ్ ఎక్కువగా ఉండాలి కాబట్టి నేను 16GB అయితే యూస్ చేస్తున్నా. లేదు మా దగ్గర అమౌంట్ తక్కువ ఉంది అనుకుంటే మీరు 8GB యూస్ చేయొచ్చు. మేబీ ఫ్యూచర్లో కూడా మీరు ఇంకొక 8GB అప్గ్రేడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ర్యామ్ ఎంతైనా యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్. అది వచ్చేసి మీ ఒపీనియన్. మినిమం అయితే మీరు 8GB యూస్ చేయాల్సింది ఉంటుంది. మ్యాక్సిమం మీరు 32GB వరకు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ యొక్క ప్రైస్ కనుక చూసుకుంటే 8650 రూపాయలు అయితే ప్రజెంట్ ఆన్లైన్లో దీని యొక్క ప్రైస్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం స్టోరేజ్ గురించి మాట్లాడుకోవాలి. స్టోరేజ్ వచ్చేసి నేను ఇక్కడ మీకు హైలీ SSDనే సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. నేను హార్డ్ డిస్క్ అయితే అస్సలు సజెస్ట్ చేయను. ఎందుకంటే మనం బిల్డ్ చేసేది ఒక ప్రొఫెషనల్ పీసీ అంటే ఆ మాత్రమైన స్పీడ్ ఉండాలి. హార్డ్ డిస్క్ అయితే చాలా స్లో ఉంటుంది కాబట్టి SSD అయితే నేను ప్రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు SSD అనేది మీరు మీ ఒపీనియన్ ఎంత స్టోరేజ్ వేరియంట్ అయినా తీసుకోండి, కాకపోతే SSD మాత్రం ఖచ్చితంగా యూజ్ అయితే చేయండి. నేను ఇక్కడ యూజ్ చేసిన SSD వచ్చేసి క్రూషియల్ వాళ్ళది BX500 అనమాట. అంటే ఇది వచ్చేసి మనకు టోటల్లీ 480GB SSD. ఇది మనకు సరిపోతుంది ఫ్రెండ్స్ నార్మల్ లెవెల్లో. ఒకవేళ మీరు ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోవాలన్నా కూడా మీరు స్టోరేజ్ అయితే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. లేదు మేము SSD యూజ్ చేస్తాం, అలాగే ఇంకా ఆల్టర్నేటివ్గా హార్డ్ డిస్క్ కూడా అంటే ఎక్స్ట్రాగా హార్డ్ డిస్క్ కూడా యూజ్ చేస్తామంటే మీరు 1TB హార్డ్ డిస్క్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది మీ ఒపీనియన్. స్టోరేజ్ మీకు ఎక్కువ కావాలంటే ఇంక్లూడ్ అయితే చేసుకో. ఈ SSD ప్రైస్ కనుక చూసుకుంటే 4999 రూపాయలు. అంటే మీకు ఆల్మోస్ట్ 5000 వరకు ఈ SSD ప్రైస్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ ఆన్లైన్లో వచ్చేసరికి ఈ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనము SMPS గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇక్కడ SMPS వచ్చేసి క్రాస్ ఎయిర్ వాళ్ళది 550 వాట్స్ SMPS అయితే సెలెక్ట్ చేసా ఫ్రెండ్స్. ఇది మనకు 80+ రేటింగ్తో వస్తుంది. దీని యొక్క ప్రైస్ కనుక చూసుకుంటే 3599 రూపాయలు. అంటే మీకు 3600 వరకు దీని యొక్క ప్రైస్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ ఆన్లైన్లో వచ్చేసరికి చెప్పాను కదా, వీటి యొక్క లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనము క్యాబినెట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇక్కడ క్యాబినెట్ వచ్చేసి మీ ఒపీనియన్ ఫ్రెండ్స్. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, కాకపోతే నాకు నచ్చింది వాల్యూ ఫర్ మనీ క్యాబినెట్ అయితే నేను మీకు సజెస్ట్ చేస్తున్నా. ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా ఇది పర్చేస్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇదే వచ్చేసి చీమ్ట్రానిక్స్ వాళ్ళది వైపర్ బిట్ టవర్ RGB PC క్యాబినెట్ అనమాట. ఇది వచ్చేసి మనకు సైడ్ టెంపర్ గ్లాస్తో వస్తుంది. అలాగే మీకు టోటల్గా 4 ప్రీ ఇన్స్టాల్ RGB ఫ్యాన్స్ వస్తాయి. అలాగే మనకి ఇది ఔరా సింక్ కూడా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. మీకు దీంట్లో రిమోట్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక నార్మల్గానే USB పోర్ట్స్, ఆడియో ఇన్ అవుట్ పోర్ట్స్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక దీని యొక్క ప్రైస్ కనుక చూసుకుంటే ఇది మనకు ఆల్మోస్ట్ 4400 నుంచి 4500 వరకు దీని యొక్క ప్రైస్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ ఆన్లైన్లో వచ్చేసరికి. అయితే ఇప్పుడు మనము ఒక 4K ఎడిటింగ్ పీసీని అయితే బిల్డ్ చేసేసుకున్నాం. మరి ఈ 4K లెవెల్లో మనము వీడియో ఎడిటింగ్ చేయాలంటే ఒక మంచి మానిటర్ కూడా మన దగ్గర ఉండాలి కదా. ఇక్కడ మానిటర్ వచ్చేసి నేను LG వాళ్ళది క్వాడ్ HD 32 ఇంచెస్ మానిటర్ అయితే నేను మీకు సజెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది మనకు టోటల్లీ 4K రెజల్యూషన్తో వస్తుంది అనమాట. ఈ మానిటర్ వచ్చేసరికి మీరు ఖచ్చితంగా 4K మానిటరే పర్చేస్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనము 4K PC బిల్డ్ చేసుకునేప్పుడు 4K మానిటర్ లేకపోతే ఎలా చెప్పండి. ఖచ్చితంగా మీరు 4K మానిటరే తీసుకోండి. ఇక ఈ LG మానిటర్ యొక్క ఫీచర్స్ కనుక చూసుకుంటే దీంట్లో వచ్చేసి మనకు చాలా మంచి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ మానిటర్ వచ్చేసి HDR సపోర్ట్ చేస్తుంది. అలాగే sRGB 99% ఉంటుంది. అలాగే ఇది మనకు కలర్ క్యాలిబ్రేట్ కూడా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే మీరు కలర్స్ కూడా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక ఈ మానిటర్ యొక్క ప్రైస్ కనుక చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ 22999 రూపాయలు. అంటే మీకు 23000 వరకు ఈ మానిటర్ యొక్క ప్రైస్ అయితే ప్రజెంట్ ఆన్లైన్లో అయితే ఉంది ఫ్రెండ్స్. అయితే ఇక నేను చెప్పిన అన్ని పార్ట్స్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయాలంటే పర్చేస్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు ఒకవేళ డిస్క్రిప్షన్లో లింక్స్ ద్వారా పర్చేస్ చేస్తే మన ఛానల్ కూడా అంతో ఇంతో హెల్ప్ అయితే అవుతుంది. అయితే ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవాళ నేను మీకు వచ్చేసి ఒక మంచి ప్రొఫెషనల్ లెవెల్లో 4K ఎడిటింగ్ PC బిల్డ్ ఎలా బిల్డ్ చేసుకోవాలో అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉందా అయితే ఖచ్చితంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇక మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.